హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో సిపిఐ రెండవ జాతీయ మహాసభలను జనవరి 5, 6, 7 తేదీలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవనంలో ఖైరతాబాద్ హైదరాబాద్లో అఖిల భారత దళితుల హక్కుల ఉద్యమం జరుగుతాయని హన్మకొండ జిల్లా దళిత హక్కుల పోరాట సమితి నిమ్మల మనోహర్ తెలియజేశారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ధర్మసాగర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రెండో జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కరపత్రాలను విడుదల చేశారు. దళిత హక్కుల పోరాట సమితి జాతీయ రెండవ మహాసభ హైదరాబాద్ నగరంలో జనవరి 5, 6 తేదీన జరగబోతున్నది. కావున ఈ హన్మకొండ జిల్లా నుండి దాదాపు అధిక మొత్తంలో ఆ బహిరంగ సభ 5వ తేదీ జరగబోయేటువంటి బహిరంగ సభకు హాజరై ఆ బహిరంగ సభను విజయవంతం చేయగలరని కోరుతా ఉన్నాను. ఇంకొకటి, దళితులకు ఇచ్చినటువంటి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు దళితులకు అంబేద్కర్ హస్తం కింద గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 10 లక్షలే కాకుండా 12 లక్షలు ఇచ్చేసి అంబేద్కర్ హస్తం కింద దళితుల కళ్ళల్లో వెలుగులు చూస్తానన్నటువంటి చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ సంవత్సరం గడిచినా కూడా ఈ అంబేద్కర్ హస్తం 12 లక్షల విషయాన్ని ఊసే ఎత్తడం లేదు. ఇంకోటి ఏమనగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను కేవలం మనకు అధిక సంఖ్యలో పేద బడుగు బలహీన వర్గాలు, ఎక్కువ సంఖ్యలో పేదలు దళితుల ఇండ్లను దళితులే కాబట్టి వారికి దళితులకే ఎక్కువ సంఖ్యలో ఈ వచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చి దళితులకు న్యాయం చేస్తారని నేను హన్మకొండ జిల్లా దళిత హక్కుల పోరాట సమితి పక్షాన మాట్లాడుతూ ఉన్నా. నా పేరు నిమ్మల మనోహర్, దళిత హక్కుల పోరాట సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, DHPS దళిత హక్కుల పోరాట సమితి, దళిత హక్కుల పోరాట సమితి.